మన లైవ్లో కూడా వేస్ట్ ఫెలోస్ వచ్చున్నారు కదా. వస్తుంటారు అప్పుడప్పుడు, అలా వస్తుంటారు. మిడిల్లో ఇక వాళ్ళని తీసేస్తూ ఉండాలి. ఇక అలాంటి వాళ్ళ కోసమే ఉంది కదండి, కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఆ ఆప్షన్స్ని వాడుకోవడమే. ఏం చేద్దాం, అలాంటి వాళ్ళు వస్తారు కాబట్టే వచ్చే అవకాశం ఉంది కాబట్టే అవన్నీ పుట్టుకొచ్చాయి, ఆ ఆప్షన్స్ అన్నీ. మనుషుల్లా ఆలోచిస్తే ఇవన్నీ ఎందుకు, లా అండ్ ఆర్డర్స్ అవన్నీ ఎందుకు చెప్పండి. మనుషులు రిస్ట్రిక్షన్ లేకుండా ఆలోచిస్తున్నందుకే కదా అవన్నీ పెట్టుకున్నాం, ఇలా చేయకూడదు అలా చేయాలి అని. అన్ని కట్టుబాట్లు, అన్ని చట్టాలు, అన్ని నియమ నిబంధనలు ఉన్నా కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం. పడే శిక్ష తర్వాత కదా ఎప్పుడో పడుతుంది, అది కూడా ఇప్పుడైతే చేసేద్దాం. అది ఏదైనా కావచ్చు, దొంగతనమైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దొమ్మి కేసులు కావచ్చు, ఏదైనా భయం లేకుండా పోయింది. అయితే ఏమవుతుంది, 6 నెలలు జైలు శిక్ష అంతే కదా అన్నంత సింపుల్ అయిపోయింది తప్పు చేయడం కూడా. అట్లా అనమాట. శేఖర్ బ్రో, శ్రీను బ్రో, జానకి గారు లైవ్ జాయిన్ అవుతున్నారా మేడం? చంద్రశేఖర్ గారు ఇంకా రాలేదు. ఆ రోజు నుంచి శుక్రవారం వచ్చారు కదా, తర్వాత శనివారం, ఆదివారం, సోమవారమో ఎప్పుడు మార్నింగ్ నేను చేసినప్పుడు, ఎర్లీ మార్నింగ్ చేసినప్పుడు లైవ్ ఆ ఛానల్లో చేసినప్పుడు కొద్దిసేపు మాట్లాడారు. ఆఫీస్కి రెడీ అవుతున్నాను అన్నట్లు అట్లా మాట్లాడారు. ఇవాళ యాక్చువల్గా అయితే చంద్రశేఖర్ గారికి ఆఫ్ కదా, థర్స్డే ఫ్రైడే ఆఫ్ ఉంటుంది అని చెప్పారనమాట. ఓకే, ఆ తర్వాత రోజు థర్స్డే వచ్చినప్పుడు చెప్పారు, థర్స్డే ఫ్రైడే నాకు ఆఫ్ ఉంటుంది అని చెప్పారు. థర్స్డే రోజు, ఫ్రైడే రోజు మీరు కూడా జాయిన్ అయ్యారు. థర్స్డే రోజు మీరు కూడా జాయిన్ అయ్యారు, తెలుసు కదా మీకు. 6th నాడు, 6th నాడు అనమాట. మళ్ళీ మండే రోజు అట్లా అయింది. నెక్స్ట్ వచ్చేసి మండే రోజు, ట్యూస్డే రోజు శ్రీను బ్రో వస్తూనే ఉంటారు. జానకి కూడా ఈరోజు పొద్దున్న లైవ్లోకి వచ్చింది. శ్రీను బ్రో వచ్చారు, జానకి వచ్చింది, ఇద్దరు వచ్చారు. ఆమె ఐడి జానకి రాము ఉంది, జానకి రాము అని ఉంది శ్రీనివాస్ గారు, అంతే. జానకి రాము, JANAKIRAMU, అంతే, సింపుల్గా అంతే ఉంది తన ఐడి. మీరు సెర్చ్ చేయండి, తన పిక్కే వస్తుంది, జానకి రాము. తనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కంప్లీట్ అయ్యారు కాబట్టి ఈజీగానే మీకు అవైలబుల్గా ఉంటుంది అనుకుంటా, దొరుకుతుంది ఈజీగానే. మీరు జానకి రాము అని సెర్చ్ చేయండి యూట్యూబ్లో. తను డైలీ నైట్ పూట చేస్తుందండి, ఒక 8 to 9, 9:30 వరకు అట్లా చేస్తుంది. 8 PM to 9:30 PM, 7:30 నుంచి 9 PM అట్లా చేస్తుంటుంది అనమాట నైట్. ఎందుకంటే ఆఫీస్ అయిపోతుంది అందరికీ అన్నట్లు, ఫ్రీగా ఉంటారు, కొద్దిగా ఎక్కువ మంది జాయిన్ అవుతారు అన్న ఉద్దేశంతో తను ఆ టైంలో పెడుతుంది అనమాట లైవ్. ఆ టైంలో పెడుతుంది. జానకి రాము, JANAKIRAMU. అసలు ఎంత బాగా కలిసాయి కదా వాళ్ళిద్దరి పేర్లు. అమ్మాయి పేరు జానకి, వాళ్ళ హస్బెండ్ పేరు రాము అట. భలే ఉంది అనిపించింది ఫస్ట్ టైం నాకు విని, జానకి రాము.